హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AndhraParis రుచులు. నేను మీ ఫ్రెండ్ శ్రావణి. నా సబ్స్క్రైబర్ ఒకరు నన్ను స్వీట్ చేయమని కోరారండి. ఏ స్వీట్ చేద్దామా అని ఆలోచిస్తే ఇప్పుడు మనకి నవరాత్రులు నడుస్తున్నాయి కదండి. అమ్మవారికి పాయసంని నైవేద్యంగా సమర్పిస్తారు కదండి. సో మనం ఈరోజు క్షీరన్నం, దీన్నే అన్నం పాయసం, అలాగే దీన్ని పరమాన్నం అని కూడా అంటారండి. సో మనము లేట్ చేయకుండా ఈరోజు పరమాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నేను ఇక్కడ ఒక చిన్న గ్లాసు బియ్యం తీసుకున్నానండి. ఈ గ్లాస్తో తీసుకున్నాను. అలాగే ఒక అర గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి. వీటిని నేను శుభ్రంగా కడుక్కొని ఒక 2 గంటలు నానబెట్టుకున్నాను. 2 గంటలు నానబెట్టుకోవడం వల్ల మనకి అన్నము అలాగే పెసరపప్పు అనేది బాగా ఉడుకుతుంది. వేటికి అవి సపరేట్గా నానబెట్టుకోండి. 2 గంటలు అయిపోయిందండి. ఇప్పుడు నేను ఒక బాండి పెట్టుకొని అందులో ఏ గ్లాస్తో అయితే నేను కొలత తీసుకున్నానో అదే గ్లాస్తో 1 గ్లాసు వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ పోసుకున్న తర్వాత ఆ వాటర్ అనేది బాగా మరగాలి మనకి. నేను ఇక్కడ ముందుగానే పెసరపప్పుని ఉడికించుకుంటున్నానండి త్వరగా అయిపోవడానికి. వాటర్ మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పుని వేసేసుకుందాము. ఈ పెసరపప్పు అనేది వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి మనము. మనకి ఇక్కడ వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోయినాయి కదండి. ఇప్పుడు మనము నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని వేయించుకుంటాను. ఫస్ట్ ఇలా వేయించుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బాగా వేగిన తర్వాత మనము ఇందులో పాలు పోసుకోవాలండి. ఇందాక చెప్పినట్టు ఏ కొలతతో తీసుకున్నామో అదే గ్లాస్తో పాలు పోసుకుంటున్నాను. ఇక్కడ మనకి 6 నుంచి 7 గ్లాసులు పాలు పడుతుంది. ఫస్ట్ నేను 3 గ్లాసులు పాలు తీసుకుంటాను. 1 గ్లాస్ పోసేసుకున్నాను. ఇది 2వ గ్లాసు. ఇప్పుడు 3వ గ్లాసు. ఫస్ట్ 3 గ్లాసులు పాలు తీసుకొని ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వీటిని బాగా ఉడికించుకోవాలి. అన్నం ఉడుకుతుంది. ఈలోగా మనం జీడిపప్పు వేయించుకుందాము. మీరు కావాలంటే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మా పిల్లలు తినరు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు కిస్మిస్. తర్వాత జీడిపప్పులు వేగిపోయిన తర్వాత మనం బెల్లం కూడా తురిమి పెట్టుకుందాము. దీన్ని కూడా మనము ఇంకొక పొయ్యిలో మరిగించుకుందాము. ఇలా బెల్లంని మరిగించుకోవడం వల్ల మనకి బెల్లంలో ఏమైనా నలకలు అలాంటివి ఉంటే కనుక పోతాయండి. ఈలోగా నేను యాలక్కాయలు కూడా కొట్టి పొడి చేసుకొని ఉంచుకుంటాను. చూడండి, మన బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు ఈ బెల్లం పాకంని కూడా పక్కన పెట్టుకుందాము. మనకి అన్నంలో ఎసర చాలా మటుకు ఇంకిపోయిన తర్వాత మూత పెట్టుకోండి. ముందే పెట్టుకుంటే పాలు పొంగిపోయి కింద పడిపోతాయి. అందుకని చెప్పి కొంచెం ఎసర ఉంది అన్నప్పుడు మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని మరిగించుకుందాము అన్నం ఉడికే అంతవరకు. మనము కలుపుకునేటప్పుడు మెతుకుని ఒత్తుకుంటా కలుపుకోవాలి.
నాకైతే అన్నం పాయసం ఇలాగే ఇష్టమండి. విడిగా వండుకుంటేనే కుక్కర్లో నచ్చదు. ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కనుక ఈ ఈ ప్రొసీజర్ ఇప్పుడు వరకు చేసుకోకపోతే కంపల్సరీగా ఒకసారి చేసుకొని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి పాలు అనేవి మొత్తం ఇంకిపోయినాయి కదా. ఇప్పుడు నేను మిగతా 2 గ్లాసుల పాలు యాడ్ చేసుకుంటాను. మనకి టోటల్గా 6 నుంచి 7 గ్లాసులు పాలు పడతాయండి ఒక గ్లాస్ కనుక వేసుకుంటే. పాలు పోసుకొని మరి కాసేపు నేను ఉడికించుకుంటాను మూత పెట్టుకొని. మనకి అన్నము పెసరపప్పు మెత్తగా అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు నా అన్నము అలాగే పెసరపప్పు మొత్తం ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను చివరిలో యాలుక్కాయ పొడి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ఎప్పుడైనా స్టవ్ ఆఫ్ చేసే బెల్లం యాడ్ చేసుకోండి, లేకపోతే పాలు అనేవి విరిగిపోతాయి. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత బెల్లం సిరప్ని వడపోసుకుంటున్నాను, నలకలేమీ రాకుండా. అంతేనండి, అన్నం పాయసం రెడీ అయిపోయింది. దీన్ని పరమాన్నం, క్షీరాన్నం అని కూడా అంటారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నం రెడీ అయిపోయింది. చివరిలో నేను వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంతమంది గుంటూరు సైడు, తెనాలి సైడు వాళ్ళు పరమాన్నంలో ఉత్తపప్పు, నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటారండి. టేస్టీగా ఉంటుందని చెప్పి. ఈ పాయసానికి అవసరం లేదు, ఎందుకంటే నేను ఇక్కడ పెసరపప్పుని యాడ్ చేశాను కాబట్టి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి, అలాగే సింపుల్గా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా దీన్ని ఒకసారి ట్రై చేయండి. మీరు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటారో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, అంతే మరి ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.